ఆహాజు యెజబెలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బయలు దేవతలను ఆరాధించుట ముమ్మరంగా జరిగింది. యెహోవా ప్రవక్తలందరినీ కూడా సంహరించేశారు. ఇంకా ఎవరూ మిగలలేదు, కేవలము ఏలియా మాత్రమే మిగిలాడు. అయితే ఏలియాను కూడా ఎలా అయినా సంహరించాలని యెజబెలు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక రోజున దేవుని పేరట ఒక గొప్ప తీర్మానం చేశాడు ఏలియా. నా దేవుడు నిజమైన దేవుడని నేను నిరూపిస్తాను, మీ దేవుడు నిజమైన వాడని మీరు నిరూపిస్తే ఈ రోజే యెహోవా సేవకునైన నన్ను, అలాగే యెహోవా ప్రవక్తలందరినీ కూడా, మీరు ఇంకా మిగిలి ఉన్న ప్రవక్తలందరినీ కూడా మీరు చంపివేయచ్చు. లేదు అంటే యెజబెలు ప్రవక్తలైన 420 మంది మీరు దేవత పక్షాన్ని నిలబడ్డారు, మీరందరూ కూడా ఈరోజు హతమవుతారు అని చెప్పి సవాలు విసిరాడు. దానికి యెజబెలు ఆ బయలు ప్రవక్తలందరూ కూడా ఒప్పుకున్నారు. అయితే ఏ దేవుడైతే ఈ బలిని అర్పణను స్వీకరిస్తాడో, ఎవరి ప్రార్థనను విని ఎవరి దేవుడైతే ఈ యొక్క దహన బలిని అంగీకరిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. నేను నా దేవుని పక్షాన ఒక్కడిగా నిలబడ్డాను, మీరు 420 మంది మీరు బయలుదేవతల పక్షాన్ని నిలబడ్డారు, చూసుకుందాం ఈ రోజుని శవాలు విసిరాడు ఏలియా. అయితే ఆ రోజు ఉదయం మొదలుపెట్టారు. బయలుదేవతల ప్రవక్తలకి మొదట అవకాశం ఇచ్చాడు. బయలు ప్రవక్తలందరూ కూడా తెల్లవారు మొదలు పెట్టారు వారి దేవతను ఆరాధించడం, వారి దేవతని పిలవటం ప్రారంభించారు. రోజంతా కూడా వారి దేవతల్ని పిలిచారు, కానీ ఏ దేవత రాలేదు, ఎవరు కూడా బలిని నైవేద్యాన్ని స్వీకరించలేదు. అయితే రోషము కలిగిన దేవుని సేవకుడైన ఏలియా చేతులెత్తి ప్రార్థించాడు, అయ్యా నీ పక్షాన ఒంటరిగా నేను నిలబడ్డాను, నీవు ఈ రోజున అనేక మందిలో నీ కార్యాన్ని నువ్వు జరిగించు, నీవు మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారమైన దేవుడు, సృష్టిని చేసిన గొప్ప దేవుడవు నీవయ్యా, ఈ బలి నువ్వు అంగీకరించు, దహన బలిని స్వీకరించు అని ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. అతను ఏర్పాటు చేసిన బలిని, ఆ కింద బలిపీఠాన్ని మొత్తమును అగ్ని చేత దాహించి దేవుడు బలిని అంగీకరించాడు. ఆ దినము ఏలియా చేసినటువంటి ఆ శబ్ద ప్రకారము 420 మంది బయలు ప్రవక్తలందరూ కూడా హతమైపోయారు. దేవుని సేవకుడు ఒక్కడు దేవుని పక్షాన్ని నిలబడినప్పుడు గొప్ప కార్యాన్ని ప్రజలు చూశారు. అందరూ కూడా యెహోవా దేవునికి భయపడ్డారు. యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఆ రోజున అందరూ కూడా ఒప్పుకున్నారు. నీ జీవితంలో కూడా నీ పక్షాన్ని ఎవరూ లేరు, నేను ఒంటరి వాడిని, నేను ఒక్కడినే దేవుడిని నమ్ముకున్నాను, నాతో ఇంకెవరూ లేరు, నేను ఏమీ మాట్లాడలేను, నేనేమీ చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు, ఆయన సర్వాధికారి. నీ పక్షాన ఆయన అద్భుతములు చేస్తాడు. నీ జీవితంలో నీవు ఏమైతే కావాలని కోరుకుంటున్నావో, ఏ శవాలనైతే నువ్వు చేస్తున్నావో దాన్ని నెరవేర్చే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. అన్య దేవతలను పూజించి వారందరూ హతులైపోయారు. అలాగే నీకు విరోధంగా లేచే ప్రతి ఆయుధము కూడా నిర్మూలమైపోతుంది. దేవుని పక్షాన నీవు నిలవబడినప్పుడు, ఆయన మాటను నీవు వినినప్పుడు, ఆయన మాట ప్రకారం నీవు జీవించినప్పుడు దేవుడు నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. నీవు ఒంటరి వాడవు కానే కాదు. ఏలియా కూడా నేను ఒంటరి వాడిని అనుకున్నాడు, కానీ ఆయన ఆ రోజు అనేక మంది బయలు ప్రవక్తలను దేవుడు ఏలియా చేతికి అప్పగించాడు. అలాగే నీ చేతికి కూడా ఇన్ని సమస్యలు ఉన్న అన్నిటిని కూడా విడిపించి గొప్ప విజయాన్ని నీ చేతికి ఆయన అందిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేస్తాడు.